ఇది సినిమానా, ఇదే సినిమానా, ఏంటయ్యా ఏం చేసి పెట్టారు, ఏం సినిమా సార్ ఇది. వా ఫ్రెండ్స్, ఈరోజు మేము మాట్లాడుతున్న సినిమా ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మూవీ ఆఫ్ ద ఇయర్, దేవర. ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఫిలిం అని ఎందుకు చెప్తానంటే, ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత చేస్తున్న సినిమా ఇది. రాజమౌళి దాంట్లో చేసిన తర్వాత హీరో లేని సినిమా చేసిన ఫ్లాప్ అని ఒక మాట ఉంది. ఆ మాటని ఇది ఈ సినిమాతో ఏమైనా అది రివర్స్ అవుతుందా అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అందుకే అదే తర డైరెక్టర్ మన ఆచార్య మూవీ డిసాస్టర్ ఇచ్చాక ఆయనకి ఇది మోస్ట్ అవైటెడ్ సినిమా, ఆయన మోస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్న సినిమా. అందుకే చెప్పా ఇది ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మూవీ ఆఫ్ ద ఇయర్ అని. కానీ ఏముంది దీంట్లో, మీరందరూ ఆల్రెడీ ట్రైలర్ చూసి అన్ని చూసి మీరు ఏమేమి గెస్ట్ చేశారో సేమ్ అదే ఉంది. మేము మార్నింగ్ వెళ్ళి ఫిలిం షో చూసాము, చూసేంతవరకు చూస్తూనే ఉన్నాము, కానీ ఎప్పుడు సినిమా స్టార్ట్ అవ్వలేదు. సినిమా అవుతానే ఉంది, మూవీలో రన్ అవుతానే ఉంది, కానీ సినిమా ఏమో ఎవరికి అర్థం కాలేదు. హీరోయిన్ ఎందుకుందో తెలియదు, ఉత్త గ్లామర్ చూపించడానికి ఆఫ్టర్ ఇంటర్వెల్ ఇంకా వచ్చే హీరోయిన్ ఇంటర్వెల్ ఉత్త బిల్డప్ షాల్. మరి ఫ్రెండ్స్, దీంట్లో ఇంకొక విషయం ఏమంటే అందరికీ బేస్ వాయిస్. అది ఎందుకు అలా మాట్లాడుతున్నారు, నార్మల్ మనిషిలాగా ఎవరు మాట్లాడు, అందరికీ బేస్ వాయిస్. విలన్, హీరో అందరూ ఏందో కొన్ని హీరో వెరైటీ కోసం మాట్లాడతారు అనుకుంటే అది లేదు. తండ్రికి సేమ్ వాయిస్, కొడుక్కి సేమ్ వాయిస్. కొన్ని విలన్ వాళ్ళకి అదే బేస్ వాయిస్. ఎందుకు అది ఓపెనింగ్ అంతా ఒక బిల్డప్ షాట్స్ మామూలుగానే తీశారు, అన్ని మూవీలో ఉండాల్సిందే. హీరో బిల్డప్ షాట్స్, హీరోయిన్ గ్లామర్, విలన్కి స్ట్రాంగ్, వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఎంత బిల్డప్ సేమ్ అదే ఉంది. వేరేమీ లేవు. అది చూసి బోర్ అయింది. మళ్ళీ ఒక ట్విస్ట్ అనేది ఏమీ లేదు, కెన్ ఈజీలీ జడ్జ్డ్ బై ఎనీ ఆడియన్స్. కానీ వీళ్ళు ఇంకా అదే ట్రాక్లో ఉన్నారు. మా డైరెక్టర్ నా పక్కన ఉన్న ఆడియన్స్ అందరూ సీన్ బై సీన్ నెక్స్ట్ ఏమవుతుందో వాళ్ళే చెప్తున్నారు. ఇంకా కంటిన్యూటీ విషయానికి వస్తే హీరో విలన్కి వయసు అవుతుంది, కానీ అది వచ్చే సైడ్ క్యారెక్టర్స్ రెండు ఉంటారు. ఒక ఇన్స్పెక్టర్ అనేసి వాళ్ళకి మాత్రం వయసు కాదు, వాళ్ళు అలానే ఉంటారు ఒక సీన్లో. ఇవంతా సిల్లిగా అనిపిస్తుంది. ఏమో రాక్షసులాగా వైలెంట్, చాలా వైలెంట్ చూపించాలి, ఎక్స్ట్రాడినరీగా వైలెంట్ రఫ్గా చూపించాలి అనేసి ఎక్స్ట్రీమ్ లెవెల్ వెళ్ళిపోవడం, ఒక్కొక్కరు రాక్షసులాగా చూపించడం, ఇదే ట్రెండ్ ఫాలో అవుతా ఉంది. ఇది ఎక్కడున్నారు, ఏం చేస్తున్నా అర్థం కావటం లేదు. అమ్మ తల్లి క్యారెక్టర్కి వాయిస్ సరిగా లేదు. చాలా అప్సెట్ అయింది చూసి, చాలా అప్సెట్ అయింది. ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ మోర్, అట్లీస్ట్ డీసెంట్ ఒక కంబ్యాక్ ఫిలిం లాగా డీసెంట్ స్టోరీ ఉంటుందండి. స్టోరీయే కనబడలేదు. పార్ట్ 2 కోసం అన్ని దాచిపెట్టి ఇప్పుడు జస్ట్ బిల్డప్ షాట్స్ ఇచ్చారు అంతే ఫిలింలో. ఓవరాల్ ఇప్పుడు ఏమంటే ఈ సినిమాని ఒక ట్రైలర్ లాగా చూడాలి అంతే. మీరు ఓపెనింగ్ ఒక నెక్స్ట్ ఫిలింకి ఏమైనా ఉంటుంది మా స్టోరీ, దిస్ ఫిలిం ఇస్ జస్ట్ ఎ ట్రైలర్. ఒక వార్మప్ ఎక్సర్సైజ్ లాగా చేసే మూవీ ఇది దేవర. హీరోయిన్ అంటూ మాట్లాడడమే లేదు. అది ఇంటర్వల్ అయితే వచ్చే హీరోయిన్ అది ఏం వస్తుందో, అది ఎందుకు వస్తుందో, గ్లామర్, నాకు మజాడు కావాలి అనుకునే గ్లామర్. రియలీ ఐఎమ్ అప్సెట్ బ్రో. ఫ్యాన్స్కి ఏమైనా పండుగ అవ్వచ్చు, కానీ నేను సినిమాలో అవ్వని ఐఎమ్ ఇండస్ట్రీ వాడిని చూసి నాకు చాలా బాధ అయింది. అందుకే రివ్యూస్ చేస్తున్నా. ఓకే, చూద్దాం నెక్స్ట్ మూవీతో. థ్యాంక్ యూ.